దొరకవని. ప్రజలు లేని దగ్గర పడ్డాడు, ప్రజలు ఉండే దగ్గరే పడతాడు. నీళ్లు పోస్తాడు, తాగినట్టు ఏమంటాడు, ఒకటిదే తాగిది లేదు, సచ్చేది లేదు. ஜனங்கள் இருக்கிற இடத்துல தான் விழுவான், தண்ணீர் ஊற்றும் பொழுது குடித்தது போல நடித்து கொண்டிருப்பான். చిల్లర కొంతమంది వచ్చి దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా నటిస్తున్నారు, కానీ వాళ్ళ మాట కానీ వాళ్ళ వస్త్రధారణ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ అదో రకమైన ప్రవర్తనగా ఉంది. ஒரு சிலர் தேவ சமூகத்தில் இருக்கிறது போல நடிக்கிறார்கள், ஆனால் அவர்களுடைய வார்த்தை, அவருடைய உடை, அவருடைய நடவடிக்கை வித்தியாசமாயிருக்கிறது. நான் ஒரு தரம் హైదరాబాద్లో ஒரு నైట్ జర్నీ బస్సులో ఏరిన. నేను ఒక పర్యాయం హైదరాబాద్ నుండి నైట్ బస్సులో ఎక్కాను. ఒరే సీట్ ఇరికి ரொம்ப అదృష్టవంగా நீங்க అని சொல்லி కండక్టర్ నీకు அந்த టికెట్ கொடுத்தார். అయ్యా ఒక్క సీటు మాత్రమే ఉంది, మీరు చాలా అదృష్టవంతులండి అని కండక్టర్ సీట్ ఇచ్చారు. நான் போய் பஸ் எல்லாம் தேடி பார்க்கிறேன், அந்த சீட் எனக்கு காணல. నేను లోపలికి వెళ్ళి బస్సులో అంతా వెతికి చూశాను, ఆ సీటు కనపడలేదు. కడసిలో ఎన్నాச்சு தெரியுமா? చివరిలో ఏమైంది తెలుసా? ஒரு ஆளு நார்த் இந்தியா ஆளு போல எவ்வளவு தடியா இருக்கிறார். ఒక ఆయన నార్త్ ఇండియా వ్యక్తి లాగా ఉన్నాడు, ఇంత లావుగా ఉన్నాడు. రెండు సీట్ల మీద ఆడే కూర్చున్నాడు. రెండు సీట్లు அவர் ஒருத்தர் உட்கார்ந்து இருக்கிறார். நான் கிட்ட போனேன், నేను దగ్గరికి వెళ్ళాను. కొంచెం తెలంగాణ சொல்லலாம்னு నిన్నచ్చే. అయ్యా కొద్దిగా జరగండి అని చెబుదాం అనుకున్నాను. కై ఎత్తి ఇప్పుడు పట్టాను, నా కీళ్ళ విழுந்துருவேன். ఆయన చెయ్యి ఎట్లా కానీ తాగితే నేను కింద పడిపోతాను. పర్వాలేదు కండక్టర్ వార్తని சொல்லி மேல கம்பி பிடிச்சிட்டு அப்படியே நிக்கிறேன். పర్వాలేదులే కండక్టర్ రానివని పైన కంబి పట్టుకొని నిలబడి ఉన్నా. కండక్టర్కి சொன்னேன், కండక్టర్కి చెప్పాను. அவர் சொன்னார் நீங்களே சொல்லுங்க அப்படின்னு. ఆయన చెప్పాడు, అయ్యా మీరే చెప్పండి అన్న. அவருக்கு என்னால சொல்ல முடியாது, ఆయనకి నేను చెప్పలేను. பார்த்தவே பயமா இருக்கு, చూస్తేనే భయంగా ఉంది. చిన్న యానే மாதிரி இருக்கிறாரு. ఆయన ఒక చిన్న ఏనుగులాగా ఉన్నాడు. என்ன செய்யறது, ఏం చేయాలి? அப்படியே ఆడుతూ இருக்கிறேன். అట్లాగనే కమ్మి పట్టుకొని ఆడుతూ నైట్ బస్సులో ఆడుతూ இருக்கிறேன். రాత్రి బస్సులో నేను ఆడుతూ ఉన్నాను. ஒரு இடத்துல பஸ் நின்றுச்சு, ఒక స్థలంలో బస్సు ఆగింది. எல்லாரும் இறங்குங்க, டீ குடிங்க ஒரு 5 నిమిషం 10 నిమిషం அப்படின்னு சொல்றான். అందరూ దిగండి, 5-10 నిమిషాలు టీ బ్రేక్, అందరూ టీ తాగండి అంటున్నారు. எல்லாருமே இறங்கிட்டோம், అందరూ దిగుతున్నారు. இவன் இறங்கல, ఇతడు దిగలేదు. அவன் இறங்கினா ஏற முடியாது, అతడు దిగితే మరలా ఎక్కలేడు, ரெடியா இருக்கிறான், అంత లావుగా ఉన్నాడు. நான் ఇறங்கிட்டு నేను కిందకు దిగి எனக்கு ஒண்ணுமே ஓடல, నాకేమీ అసలు తోచలేదు. உடனே ஒரு சுட டீ எடுத்துட்டு கொண்டு வந்து அந்த சென்னல்ல இருந்து, ஐயா பீலி டீ குடிங்க, చాయ్ குடிங்க, చాయ్ పీలవలే அப்படின்னு சொன்னேன். నేను వేడిగా టీ పట్టుకుని ఆయన కూర్చున్న కిటికీ దగ్గరికి వెళ్ళి, అయ్యా వేడిగా టీ తాగండి అని ఆయనతో చెప్పాను. வேண்டாம்னு சொல்லாம பேசாம எடுத்து குடிச்சிடுறாரு. వద్దని చెప్పకుండా అట్లాగనే తీసుకుని త్రాగేశాడు. அப்படின்னு சொல்லி மறுபடியும் அந்த கப்பு ప్లేట్ அந்த సాసర్ని கொடுக்குறாரு. మறுபடியும் మరలా నన్ను ఇదిగో బాబు అని పిలిచి ఆ కప్పు సాసర్ నా చేతికి ఇచ్చాడు. మறுபடியும் நான் ஒரு டீ குடிச்சிட்டு மெதுவா பஸ் ஏறினேன். మరలా నేను ఒక టీ తాగి మెల్లగా బస్సు ఎక్కాను. நான் ஏறத்துக்குள்ள அந்த மனுஷன் இவ்வளவு பெரிய மனுஷன் எப்படித்தான் இந்த பக்கம் திரும்பினாரு நமக்கு தெரியல. సీటు ఒక్కరంగా గెంజి కేకరారు అవరు. నేను బస్సులోకి ఎక్కక ముందే ఆయన ఎట్లాగా మరి ప్రక్కకు జరిగి కూర్చున్నాడు. అయ్యా రండి, ఇదిగో మీ సీటు, కూర్చోండి అని పిలుస్తున్నారు. పర్వాలేదు అని சொல்ல இழுத்துட்டு உட்கார வச்சிட்டாரு. అయ్యా పర్వాలేదులేండి నేను చెప్పినా కానీ లాగి కూర్చోబెట్టాడు. அவர் கையிலே ஒரு பை, ఆయన చేతిలో ఒక సంచి, அந்த பையிலே நிறைய அந்த బలத்துக்கு தேவையான சாப்பாடெல்லாம் இருக்கு. ఆ సంచి నిండా బలానికి అవసరమైన తిను పదార్థాలన్నీ ఉన్నాయి. జీడిపప్పులు ఉన్నాయి, కిస్మిస్లు ఉన్నాయి, ఎండు ద్రాక్షలు ఉన్నాయి, ఎండు కొబ్బరి గిన్నెలు ఉన్నాయి, కలకండ ఉంది, బెల్లం అన్నీ ఉన్నాయి. அந்த பைக்குள்ளாக கல்கண்டு இருக்கிறது, முந்திரி பருப்பு இருக்கிறது, பாதாம் இருக்கிறது, திராட்சை இருக்கிறது, எல்லா விதமான பலன் கொடுக்கிற தானிய வகைகள் இருக்கிறது. இருக்கிற பலம் போதாதவர் இது வேற கொண்டு வந்திருக்காரு. பைனரியா ఉన్న బలం చాలదని సంచి నిండా ఇవి తీసుకొని వచ్చాడు. என்ன పక్కన ఉక్కారు వచ్చి నా పక్కన కూర్చొని పెట్టుకొని அந்த பையில கை வச்சு எனக்கும் கொடுக்கிறாரு, அவரும் சாப்பிடுறாரு, எனக்கும் கொடுக்கிறாரு, அவரும் சாப்பிடுறாரு. ఆ సంచిలో చెయ్యి పెట్టి నాకు ఇస్తున్నాడు, ఆయన తింటున్నాడు, నాకు ఇస్తున్నాడు, ఆయన తింటున్నాడు. విజయవాడ పోర్తుకుల్లే 3 కిలోలు நாங்க 2 பேரும் சாப்பிட்டு முடிச்சாச்சு. విజయవాడకు పోయే లోపల 3 కిలోలు మేమిద్దరం తిని ముగించాం. வேண்டாம்னா கொடுத்துறாரு, వద్దయ్యన్నా ఇస్తున్నాడు. ఇని కొంచెం దూరం அவர் போறாரு, நான் இறங்கிட்டேன் విజయవాడలో. ఇంకా ఆయన కొద్ది దూరం పోవాలి, నేను విజయవాడలో దిగిపోయాను. இறங்கும்போது என்ன ஒரு வார்த்தை கேட்டாருங்க. దిగే సమయంలో నన్ను ఒక మాట అడిగాడు. நீங்க கிறிஸ்டியனா அப்படின்னு கேட்டார். మీరు క్రైస్తవులా అని అడిగారు. நான் கையில பைபிள் బాక్స్లో தான் இருக்கு బైబిల్. నా చేతిలో బైబిల్ లేదు, బాక్స్ లోనే బైబిల్ ఉంది. బ్యాడ్జ్ కూడా இல்ல, నాకు ఏ బ్యాడ్జ్ కూడా లేదు. బైబిల్ எடுத்து ரொம்ப பக்தியா நான் படிச்சிட்டு கூட இல்ல. నేను బైబిల్ తీసుకొని చాలా భక్తి పరుడిగా చదువుతూ లేదు. ఏదో சொல்லணும்னா
ఎప్పుడు సాப்பிடுறது ఎప్పుడు சொல்றது அவருக்கு ఆయనకి ఏమైనా చెబదాం అనుకున్నా గానీ ఎప్పుడు తినాలి ఎప్పుడు మాట్లాడాలి. பயங்கரமான பலத்துக்கு சாப்பாடு அது. ఓ భయంకరమైన బలమొచ్చే ఆహారం అది. நம்ம விட்டா அந்த மாதிரி சாப்பாடு நமக்கு கிடைக்காது. మనం గాని వదులుకుంటే మరలాంటి ఆహారం దొరకదు. அவருக்கு ஏதாவது சொன்னா திடீர்னு அடிச்சிருவாரு. ఆయనకి ఏమైనా చెప్పబోతే వెంటనే కొట్టేస్తాడేమో. சாமி சாப்பிட்டுட்டேன் பிறகு அவர் சொல்ல நீங்க ஒரு கிறிஸ்టియన్ அப்படின்னு கேட்டார். మాట్లాడకుండా పెట్టింది తిన్న తర్వాత ఆయన అడిగాడు మీరు క్రైస్తవులా అని అడిగాడు. நீங்க எப்படி கண்டுபிடிச்சீங்க அப்படின்னு నేను అడిగాను ఏ విధంగా మీరు కనుక్కున్నారు. நான் ஒரு கிறிஸ்టియన్ எப்படி கண்டுபிடிச்சீங்க? అవును నేను క్రైస్తవుణ్ణే మీకు ఎట్లా తెలిసింది? యువర్ బిహేవింగ్ அப்படிన్నారు. మీరు నడుచుకునే విధానం అండి అన్నాడు. మీరు మాట్లాడుతున్నప్పుడు గాని మీరు நீங்கள் பேசும் பொழுது మీరు నిలిచి ఊగేటప్పుడు గాని நீங்கள் నిన్ను అప్పుడే అసహ్యం పొழுது 40 పైసా టీకి கொடுத்தங்க அவருக்கு. ఆయనకి నేను 40 పైసలు టీకి మాత్రం ఇచ్చాను. நான் கிறிஸ்டியன் ஆயிட்டேன். నేను క్రైస్తవుని అయ్యాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 40 పైసా టీయోడ యేసువే அவருக்கு வழங்கப்படுத்தினேன். 40 పైసలు టీతో ఆయనని నేను క్రీస్తుకు అప్పగించాను. அவருக்கு 1000 கொடுக்கல. నేను ఆయనకు 1000 ఇవ్వలేదు. ஒருவேளை எந்த சீட் இது நீங்க தள்ளுறீங்களா இல்லையா பக்கத்துல கொஞ்சம் எனக்கு சீட்டு கொடுக்குறீங்களா கண்டக்டர் சொல்லுறேன் பஸ் நிப்பாட்டுறேன் அப்படின்னு சொல்லியிருந்தா என்ன తట్టిருப்பாరు அவரு. ఒకవేళ నేను ఆయన చూసి ఏమయ్యా ఇది నా సీట్ ఇస్తావా ఇవ్వవా పక్కన జరిగి కూర్చో కండక్టర్ రా బస్సు ఆపేయని నేను గోల చేస్తుంటే నన్ను ఆయన మొత్తుంటాడు. కழுத்தை பிடிச்சி கீழே తల్లి 2 టికెట్ అవరే వాంగిర్పారు. నన్ను గొంతు పెట్టి బట్టి బయటకు ద్రోసి 2వ టికెట్ ఆయన తీసుకుని కూర్చుంటాడు. నాను ఇదిలా నేను నెమ్మదిగా మౌనంగా నిలబడ్డాను. స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం మెதுవా சொல்லிட்டே இருந்த யாருக்குமே கேட்கல. మెల్లగా ఎవరికి వినపడకుండా స్తోత్రం చెప్తూ ఉన్నాను. స్తుతుల మధ్యలోకి దిగి వచ్చిన యేసయ్య అతని మనసును మార్చాడు. துதிகளின் நடுவிலே இறங்கி வந்த இயேசு அவருடைய மனதை மாற்றினார். ఆయన సన్నిధి అతనికి ప్రత్యక్షమైంది. அவருடைய சமூகம் அவருக்கு வெளிப்பட்டது. నాకు సహాయం చేసేదానికి అతను జరగాలని కోరుకున్నాడు. எனக்கு உதவி செய்யும்படி அவர் நகர்ந்து போக வேண்டும் என்று சமூகம் அவருக்கு கட்டளையிட்டது. మనము దేవుని సన్నిధిలో నిలిచిన వాళ్ళం అయితే நாம் தேவனுடைய சமூகத்தில் நிற்கிறவர்களானால் దేవుని సముఖాన్ని అనుభవించిన వాళ్ళం అయితే தேவ சமூகத்தை அனுபவிக்கிறவர்களானால் యేసయ్య శక్తిలో నిలిచిన వాళ్ళం అయితే యేసుவின் வல்லமைக்குள்ள நிற்கிறவர்களானால் మన ప్రతిక్రియ క్రీస్తుని ప్రత్యక్షపరుస్తుంది. நம்முடைய క్రియయానది క్రీస్తువై வெளிப்படுத்தும். మన నోటి మాటలలో కృపా సహితమైన సత్యం ప్రత్యక్షమవుతుంది. நம்முடைய வாயின் வார்த்தைகளில் கிருபை பொரிந்தன வார்த்தைகள் வெளிப்படும். ప్రభు యొక్క సన్నిధి